క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక ఉదయకాలమందు దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు ఆరాధించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మరి ఈ ప్రార్థన సహవాసానికి రావాలని చెప్పి మనవి చేస్తున్నాను. మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ నూతన దినమందు ఈ ఉదయకాలములో నీ దివ్యమైన సన్నిధిలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా నీ దివ్యమైన వాక్కుల చేత మాకు శ్రద్ధ తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాం. అవును ప్రభా, నీ మాటలు జీవపు ఊటలు, మా ఆధ్యాత్మిక జీవితానికి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మికతను అనుగ్రహిస్తాయి. కాబట్టి నిరీక్షణతో నీ వైపు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 383వ కీర్తన. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పమయ్యా అనే కీర్తన పాడుకుందాం. 383. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 4వ కీర్తన 1వ వచనం మరలా చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 4వ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము.
నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీతో కలిసి నేను కూడా ఆ వాక్య ధ్యానము ద్వారా ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పెంపొందింప చేసుకోగలుగుతున్నాను, ఆధ్యాత్మికంగా ఆనందించగలుగుతున్నాను. మరి దేవుని వాక్యము ద్వారా సేద తీర్చబడగలుగుతున్నాను. ఎందుకంటే ఆయన వాక్యము జుంటి తేనె ధారల కన్నా మధురమైనది. మరి ఆ మధురమైన ఆ దివ్యమైన మన్నాను మనం భుజిస్తుండగా ఆ దివ్యమైన ఆ మన్నా మన భౌతిక ఆధ్యాత్మిక జీవితాలకు శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని అనుగ్రహించడం మాత్రమే కాకుండా అభౌతిక ప్రపంచానికి మార్గాన్ని సరళం చేస్తుంది. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవటానికి కావాల్సిన ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు, మాదిరికరమైన ప్రార్థన అనుభవాలు మనకు ఈ లేఖనాల్లో అందించబడ్డాయి. కాబట్టి మీతో కలిసి నేను కూడా ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ప్రత్యేకించి కీర్తనలు చదువుతున్నప్పుడు ఒక వరుస క్రమంలో చదువుకుంటూ పోతాం. కానీ ఆ చదువుతున్న ఆ వాక్య భాగాన్ని విశ్లేషించి అందులోని భావాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి మనం మరి తరచుగా ప్రయత్నం చేయం. ఇలా చదువుకుంటూ పోతాం. కానీ ఆ అర్థాన్ని, లేకపోతే ఆ రచయిత యొక్క భావాన్ని, లేకపోతే ఆ రచయిత యొక్క స్వయం అనుభవాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయం. కానీ ఈ ధ్యానంలో ఆ అవకాశాలు మనకు కనిపిస్తాయి. తద్వారా మీతో కలిసి నేను కూడా ఆనందించగలుగుతున్నాను. మరి ఈ కీర్తనలోని ఈ మొదటి 2 వచనాలు నిన్నటి దినము మొన్నటి దినము నేను మీతో ధ్యానం చేశాను. మరి ఎవరైనా మిస్ అయినట్లయితే దయచేసి గత 2 దినాలు, మరి మొదటి దినం ముందు నీతి అనే ఆ మాట మీద ధ్యానం చేశాను. మరి రెండవ దినం నిన్నటి దినము ఇరుకులో విశాలత అనే అంశం మీద మరి ధ్యానం చేయడం జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనగా ఆ లోతైన మర్మాలు దేవుని వాక్యంలో మనకు పొందుపరచబడుతుంటున్నాయి. మరి ఈ దినము 3వ వరుస క్రమంలో నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అనే ఈ మాటను గురించి నేను ధ్యానం చేయాలని తలుస్తున్నాను. సో మొదటగా నా నీతికి ఆధారం అనగా మనతో కలిగిన ఈ రిలేషన్షిప్, ఆ సత్సంబంధం, ఆ రైట్ రిలేషన్షిప్ని బట్టి, నీలో నేను, నాలో నీవు ఉండుటను బట్టి, మనిద్దరి మధ్య అనగా క్రీస్తు ద్వారా కలిగిన ఆ సత్సంబంధాన్ని బట్టి ఇరుకులో విశాలత కలుగచేశావు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో ఆ విశాలత ఎలా కలిగింపచేసిందో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. హౌ దే వర్ రిలీవ్డ్ ఆర్ రిలీజ్డ్. అసలు ఆ ఇరుకులోనికి దేవుడు ఎందుకు ప్రవేశింపచేశాడు, తద్వారా దేవుని నామానికి ఏ రీతిగా ఘనత కలిగింది, మరి ఆ ఇరుకులోంచి దేవుడు ఏ రీతిగా విడిపించాడు, ఈ వాస్తవాలు మరి నిన్న దినం మనము ధ్యానం చేశాం. ఆ క్రమంలోనే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హ్యావ్ మర్సీ అపాన్ మీ అండ్ యాక్సెప్ట్ మై ప్రేయర్. ఇంగ్లీష్ భాషలో హియర్ మై ప్రేయర్ అని ఉంది. కానీ తెలుగులో ఆ హీబ్రూ భాష నుంచి డైరెక్ట్గా తర్జుమా చేయడం ద్వారా చక్కని మాట, నా ప్రార్థన అంగీకరించమనే మాట వాడబడింది. ఇక్కడ 2 మాటలు ముఖ్యంగా, ముందుగా క్లుప్తంగా మరి నన్ను కరుణించి అనే ఈ మాట. కనికరము పొందాలి అంటే యేసుప్రభు వారు చెప్పిన ఆ కొండ మీద ప్రసంగంలో, ఆ పర్వత ప్రసంగంలో, కనికర పరచువాడు ధన్యుడు, కనికరము కలవాడు ధన్యుడు, వాడు కనికరము పొందుడు. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందును. అనగా దేవుని కనికరాన్ని మనం పొందాలంటే మనము ఆ కనికరాన్ని కలిగి ఉండాలి. మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాం.
అందుకే ఆ ధన్యతలో ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు చెప్పుకుంటొచ్చు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. యేసు ప్రభువారు ఒక ఉపమానం కూడా చెప్తాడు. ఒక దాసునికి మరి ఆ యజమాని అనేక రెట్లుగా క్షమిస్తే ఆ క్షమించబడిన దాసుడు వెళ్ళి తన దాసుని దగ్గర ఒక 50 రూపాయలు అచ్చి ఉన్నవాడిని కనికరించకపోతే ఆ విషయం తెలిసిన ఆ యజమాని, మరి నేను నిన్ను కనికరించిన రీతిగానే నీ తోటి దాసుని కూడా కనికరించవలసి ఉండేది కదా అంటూ చెప్పిన మాటను అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను. సో కనికరము అనే ఆ అంశము అనేది అది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దివ్యమైన అనుభవం. సో కనికరం గలవాడు ధన్యుడు, వారి కనికరం పొందుదురు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన కనికరం ఎటువంటిదంటే ఆయన కనికరము కండిషన్స్తో కూడింది కాదు. నేను పాపినై ఉండగానే, నేను శత్రువునై ఉండగానే, నేను బలహీనుడిగా ఉండగానే నన్ను ప్రేమించిన ఆ ప్రేమ వాత్సల్యతలో ఆ కనికరం కనబడుతుంది. సో యేసు ప్రభువు వారు చేసిన అద్భుతాలు మరి కొత్త నిబంధనలు మనం గమనిస్తే ఆ అద్భుతాలన్నిటి వెనుక ఒక స్పష్టమైన మాట కనబడుతుంది. అదంటే ఆయన వాని మీద కనికరపడి, వారి యందు కనికరపడి. సో ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా ఆయన కనికర కార్యాలే. వారి మీద జాలిపడి కనికరపడి వారి కొరతలు తీర్చాడు, వారి అవసరతలు తీర్చాడు, వారి సమస్యలు దూరపరిచాడు. సో మనము ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుని ద్వారా మన సమస్యలోంచి, మన ఇరుకులోంచి విడిపించబడాలంటే ఆయన కరుణ మనకు అవసరం. కాబట్టి ఈ ప్రార్థనలో ఆ కనికరము, చూపుము అనే ఆ అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము అని మరి డైరెక్ట్గా చెప్పకుండా కనికరించి, అనగా దో ఐ వాజ్ అన్వర్ది టు బి బ్లెస్డ్ ఆర్ టు బి రిలీజ్డ్, నేను దీవించబడటానికి, విడిపించబడటానికి, ఈ ఇరుకులోంచి విశాలత కలగటానికి నేను యోగ్యుడను కాకపోయినప్పటికీ నీవు కరుణించు నాయనా, నీవు కరుణించు నాయనా. ఎరుకో మార్గం వెళ్తుంటే గుడ్డి భర్తమై యేసే నన్ను పిలుస్తాడు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటాడు. సో యేసే వచ్చి నువ్వు కనికరం చూపించావా అని అడగలేదు అక్కడ. అనగా దైవక సంబంధమైన అంశాలు, అనుభవాల్లో ఎక్కువ మనము కనికరము చూపించాము కాబట్టి అల్టిమేట్ అని కాదు. నీవు దేవుని కనికరం పొందిన తర్వాత నీవు వెళ్ళి నీ ఆ కనికరాన్ని చూపించాలి. అది అక్కడ కండిషన్. అనగా దేవుని కనికరం పొందడానికి కండిషన్స్ లేవు. పొందిన తర్వాత నీవు ఇతరుల పట్ల కనికరం చూపించాలి అనేది కండిషన్. నీవు దీవించబడటానికి కండిషన్స్ కాదు. దీవించబడిన తర్వాత దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను ఎన్నిక చేసుకుని, నిన్ను హెచ్చించి తన దీవెన తన నీ మీద కృమ్మరింప చేసిన తర్వాత ఆ కృమ్మరించబడిన దీవెన బట్టి నీవు కూడా ఇతరులకు దీవెనగా ఉండాలి. నీవు కూడా ఇతరుల పట్ల ఆ కనికరం చూపగలగాలి. నీవు కూడా ఇతరుల పట్ల ఆ మేలు చేయగలగాలి. వాట్ ఎవర్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ షుడ్ బి షేర్డ్ విత్ అదర్స్. ఆ విషయాన్ని బట్టి ఆ ధన్యతలో ఆ మాట కనికరము గలవాడు ధన్యుడు, వాడు కనికరం. సో దేవుని ఆశీర్వాదాలు అన్నీ కూడా మన నీతికరమైన జీవితాన్ని బట్టి కాదు, ఆయన నీతిమత్యాన్ని బట్టి, ఆయనతో మనకు కలిగిన సంబంధాన్ని బట్టి, ఆయనతో కలిగిన రైట్ రిలేషన్షిప్ని బట్టి మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. సో ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము.
స్పష్టంగా చెప్పబడ్డ మాట అంటే యాక్సెప్ట్ మై ప్రేయర్, హ్యావ్ మెర్సీ అపాన్ మీ అండ్ యాక్సెప్ట్ మై ప్రేయర్. అంగీకరించుము. సో ఆలకించుటకు అంగీకరించుటకు ఒక డిఫరెన్స్ ఉంది. ఆలకించుట, అంగీకరించుట. ఇంగ్లీష్ భాషలో హియర్ అనే మాట వాడబడింది, కానీ హీబ్రూ భాషలో నుంచి తర్జుమా చేయబడింది కాబట్టి తెలుగులో స్పష్టమైన ఆ భావన వాడబడింది, అంగీకరించుము అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పనిచేస్తున్న ఆఫీసెస్లో మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా మీ సమస్య చెప్పినప్పుడు ఆయన ఆలకిస్తాడు, అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఆయన పై అధికారి కాబట్టి ఆలకించడం అన్నది అతని విధి. సో ఆలకించడం అనేది ఆ పై అధికారి చేస్తాడు, అందరూ చేస్తారు. కానీ ఆలకించబడిన ఆ విజ్ఞాపన అంగీకరించడం అంటే, యాక్సెప్ట్ చేయడం అంటే, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది అందించడం. వెళ్ళి అయ్యా నాకు జీతం సరిపోవడం లేదు, ఒక 1000 రూపాయలు జీతం పెంచండి అని అడిగాం, ఆలకించాం. కానీ అంగీకరించడం అంటే ఆ పెంచమని చెప్పబడ్డ ఆ 1000 రూపాయలను ఆ యజమాని ఆ పనివానికి పెంచడం అనేది అంగీకరించడం. సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఆలకించడం, అంగీకరించడం. సో దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థనలు, పొందబోయే జవాబులన్నీ కూడా ఆయన కృపతో లేకపోతే కనికరముతో కూడిన కార్యక్రమాలు. We are not worthy to receive the mercy of God. But though we are unworthy, God is merciful unto us. మనం యోగ్యులము కాకపోయినప్పటికీ దేవుడు మన పట్ల కనికరము గలవాడు గనుక కేవలము ఆలకించడం అని మాత్రమే కాకుండా అంగీకరించుము అని విజ్ఞాపన చేయడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దేవుడు మన ప్రార్థనలు ఆలకించువాడు మాత్రమే కాకుండా అంగీకరించువాడు, అనగా అనుగ్రహించువాడు అన్న వాస్తవికతను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు చేస్తూ ఉంటాం, ప్రభా 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 అని ప్రార్థన చేస్తుంటాం. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని ఆ సమస్య, లేకపోతే మన గురించి, మన బిడ్డల గురించి, మన కుటుంబాల గురించి, వారి భవిష్యత్తు గురించి, విద్య ఉద్యోగాల గురించి, వివాహాల గురించి ప్రార్థన చేస్తుంటాం. ఆలకిస్తాడు ఆయన. కానీ అంగీకరించాలి అంటే క్రొత్త నిబంధనలో యేసుప్రభువు స్పష్టంగా చెప్పినదంటే, మీరు అడిగిన వాటిని పొందకముందే పొంది ఉన్నామని నమ్ముడి. నువ్వేదైతే అడుగుతున్నావో ఆ అడిగే దాని పట్ల విశ్వాసాన్ని పరిపూర్ణంగా వ్యక్తపరిస్తే, పొంది ఉన్నామని నమ్మికను నీవు వ్యక్తపరిస్తే, అది ఆలకించబడిన ప్రార్థనగా మాత్రమే కాకుండా అంగీకరించబడిన ప్రార్థనగా ఉంటుంది. సో ఆ విశ్వాసము వ్యక్తపరచాలి. పొంది ఉన్నామని అడగకముందే, లేకపోతే అడుగుచుండగా అడిగిన వాటన్నింటి పొంది ఉన్నామని నమ్మిక. ఆలకించమని మాత్రమే కాదు, అంగీకరించుము. సో ఈ మాట ఇంకొక విధంగా చెప్పాలంటే, ప్రభువా నీవు కనికరము గలవాడు గనుక నేను అడిగిన దాన్ని నువ్వు తప్పనిసరిగా అంగీకరిస్తావు. నీవు కనికరము గలవాడు గనుక నేను అడిగేదాన్ని నువ్వు తప్పనిసరిగా ఆలకించి అంగీకరిస్తావు. ఆలకించి విడిచిపెట్టువాడో కాదు, ఆలకించి అంగీకరిస్తావు. నీ అనుగ్రహాన్ని నా మీద చూపిస్తావు. ఆ విశ్వాసము, ఆ పట్టుదల, ఆ నిరీక్షణ ఈ ప్రార్థనలో మనకు కనిపిస్తుంది. 17వ కీర్తన కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి భాగంలో
యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు. నీ సన్నిధిని నాకు తీర్పు వచ్చును కాక. నీ కనుదృష్టి న్యాయముగా సూచును గాక. నీ కనుదృష్టి న్యాయముగా సూచును గాక అంటూ, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము. న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము. ఆలకించుము, అంగీకరించుము అనగా నేను అడిగే దానిలో, నేను విజ్ఞాపన చేసే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి ఆ న్యాయాన్ని ఆలకించుము, నా మొరను అంగీకరించుము. నా ప్రార్థనలకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇన్ ప్రేయర్, ప్రార్థన ద్వారా నేను ఏదైతే అడుగుతున్నామో అది కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు, అన్యాయపూరితమైనది కాదు, అక్రమమైనది కాదు. ప్రభువా, నీవు న్యాయమును ఆలకించుము, న్యాయమును ప్రేమించువాడు గనుక, న్యాయాధిపతి అయిన దేవుడు గనుక, నేను అడిగే ప్రార్థన న్యాయమును గూర్చింది కనుక నాకు న్యాయము కావాలి. న్యాయాన్ని ఆలకించు, నా మొరను అంగీకరించు. చాలాసార్లు ఉద్యోగాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసే వారికి కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఉద్యోగాల్లో పనిచేసేవారు కొన్నిసార్లు మాకు అన్యాయం జరిగింది అన్న భావన కలుగుతుంటుంది. ఆ ఇంక్రిమెంట్ విషయంలో కానీ, కొన్నిసార్లు ప్రమోషన్స్ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ కొన్నిసార్లు మాకు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని భావిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ఈ ప్రార్థన చేసే ఈ ప్రార్థనాపరుడు ఏమంటున్నాడంటే, ప్రభువా న్యాయమును ఆలకించు అనగా నేను అడిగే ప్రార్థనలో, నేను చేసే ప్రార్థనలో న్యాయం ఉంటే నాకు జవాబు ఇవ్వు. సో నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరుగుతుంది అన్న వాస్తవాన్ని గ్రహించి, దేవుడు న్యాయకర్త కాబట్టి న్యాయాన్ని అనుగ్రహించువాడు కనుక నాకు న్యాయం చేయి ప్రభువా. నాకు అది కావాలా, ఇది కావాలి, ఆ ప్రమోషన్ కావాలి, ఆ ఊరు ట్రాన్స్ఫర్ కావాలి, ఈ ఇంక్రిమెంట్ కావాలి, ఇవేమీ ఆయన అడగడం లేదు. ఏమని అడుగుతున్నాడు? నాకు న్యాయం కావాలి. అన్యాయము నాకు జరుగుతున్నది కనుక నాకు న్యాయము కావాలి. న్యాయాన్ని ఆలకించు. దేవుడు న్యాయాధిపతి. మరి ఈ భౌతిక సంబంధమైన న్యాయస్థానాల్లో న్యాయాధిపతి, ఆ జడ్జి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఇరుపక్షాల వాదనలు, ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత అతడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే అతడు న్యాయాధిపతి కాబట్టి ఏది న్యాయమని భావిస్తాడో ఆ న్యాయాన్ని అతడు తీర్మానం చేస్తాడు. ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, భౌతిక సంబంధమైన న్యాయాధిపతులు, వారికి ఎవిడెన్సెస్ కావాలి, సాక్ష్యాలు కావాలి. కానీ ఈ అభౌతిక సంబంధమైన న్యాయాధిపతి అయిన మన దేవాతి దేవుడు, ఆయనే సాక్షి. ఆయనకు మరొక సాక్షులు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు, ఆయన చెవులకు వినిపించబడినది ఏదీ లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. నా కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని నేను చూడగలను, కానీ ఆ వ్యక్తి యొక్క అంతరంగాన్ని ఈ న్యాయాధిపతి చూడగలడు. నా ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క పలుకులు నేను వినగలను. అవి తేనె పలుకులు లాంటి పలుకులు, కానీ ఆ పలుకుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆ న్యాయాధిపతి గమనించగలడు. కాబట్టి కళ్ళతో చూచిన దాన్ని, చెవులతో విన్నదాన్ని బట్టి న్యాయాధిపతి న్యాయం తీర్చడు. ఈ న్యాయాధిపతి
ఆ కళ్ళతో చూచిన దానికన్నా ఆ చూచిన దాని యొక్క వెనుక ఉన్న ఉద్దేశాన్ని మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే మత్తయి సువార్తలో 5-6 అధ్యాయాల్లో ఆ పర్వత ప్రసంగంలో ఈ ధర్మశాస్త్రానికి ఒక నూతన ఇంటర్ప్రిటేషన్, నూతన భావాన్ని, నూతన భాష్యాన్ని చెప్తాడు. నరహత్య చేయవద్దని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. అనగా ఎవరైనా ఒకరిని హత్య చేస్తే అది చూసిన వారు ఆ కొన్ని సాక్ష్యాలు పరిశీలించి న్యాయాధిపతి దగ్గరికి వస్తే న్యాయస్థానంలో అతనికి ఆ సాక్షుల మాటలు విని తీర్మానం తీరుస్తారు, అతను దోషి లేకపోతే నిర్దోషి అని. కానీ అక్కడ నరహత్య చేయవద్దని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. ఒక వ్యక్తిని వ్యర్థుడా అంటే ఆ క్షణమందే నీ హృదయములో అతన్ని హత్య చేశావు. సో వ్యర్థుడా అనే మాట ద్వారా అతని వ్యక్తిని కాకుండా అతని వ్యక్తిత్వాన్ని నువ్వు హత్య చేశావు. అలాగే వ్యభిచారము చేయవద్దని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. అనగా ఎవరైనా వ్యభిచారం చేస్తే పట్టుబడి వారిని తీసుకుని వస్తే న్యాయస్థానం ఒక వీరు వ్యభిచారం చేశారని తీర్మానం చేస్తుంది ఆ చూచిన సాక్షుల నేపథ్యంలో. కానీ దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే, ఒక స్త్రీని మోహము చూపుతో చూస్తే ఆ క్షణమందే అతడు ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు. ఇట్ వాజ్ నాట్ అన్ యాక్ట్, ఇట్ వాజ్ నాట్ అన్ యాక్షన్, బట్ ద థాట్ బిహైండ్ ఇట్. ఆ క్రియ వెనుక ఉన్న భావాన్ని గ్రహించి ఈ న్యాయాధిపతి న్యాయం తీరుస్తాడు. కాబట్టి న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము. న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించు. సో నా పట్ల కనికరపడి నా మొర అంగీకరించుము, నా ప్రార్థన అంగీకరించుము అని ఆ 4వ కీర్తనలో చెప్పబడ్డ ఆ మాట గమనిస్తే, ఎందుకు అంగీకరించాలంటే నా ప్రార్థనలో న్యాయం ఉంది. న్యాయాన్యాయాలను నీవు బయటికి కనిపించే క్రియలను బట్టి కాకుండా అంతరంగంలో ఆ క్రియకు ప్రలోభ పెట్టిన భావాన్ని బట్టి నీవు తీర్పు తీరుస్తావు. కాబట్టి న్యాయాన్ని ఆలకించుము, అదే రీతిగా నా మొరను అంగీకరించు. 18వ కీర్తనలో కూడా ఈ కీర్తనకారుడికి చాలా శ్రమ వచ్చింది. ఈ శ్రమ అనుభవాలు ఎక్కువగా ఈ దావీదు కీర్తనలో ఎక్కువగా తన జీవితంలో కలిగిన శ్రమలు. దావీదు దాదాపు 70 సంవత్సరాలు జీవించాడు. ఆ 70 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 40 సంవత్సరాల పరిపాలన కాలంలో అతడు సుఖపడ్డట్టుగా, సంతోషించినట్లుగా, స్థిరపడినట్లుగా కనిపించదు. కొంతకాలం భార్యలతో సమస్యలు, కొంతకాలం కుమారులతో సమస్యలు, కొంతకాలం శత్రురాజులతో సమస్యలు, సౌలుతో సమస్య, అబ్షలోముతో సమస్య, అమ్మోనుతో సమస్య. సో కాబట్టి ఈ శ్రమల అనుభవాల మధ్య దావీదు ఆ నిజదేవుని ఆశ్రయించి అతని ద్వారా ఊరట చెందాడు, జవాబు పొందాడు. ఒక విధంగా చెప్పాలంటే దావీదును దేవుడు హృదయానుసారి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, దావీదు పొందిన శ్రమ అనుభవాలు బట్టి ఎంత అధికంగా శ్రమలు ఉన్నాయో అంత చొరువుగా లేకపోతే చేరువగా దేవునికి ఉన్నాడు ఆయన. ద మోర్ ప్రాబ్లమ్ హీ వాస్ ఫేసింగ్, ద మోర్ క్లోజర్ హీ వాస్ లివింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎంత కాలము, ఎన్ని సంవత్సరాలు శ్రమను అనుభవించాడో అంతకాలము, అన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి సమీపముగా జీవించాడు. కాబట్టి దేవుడు నా హృదయానుసారి అన్నాడు. ఆ బత్షెబ అనుభవం తప్ప మరి ఎక్కడికి కూడా దావీదులో లోపము కనుగొనలేవు. ఆ అనుభవంలో కూడా 51వ కీర్తనలో తనకు వినిపించిన విలాపం మన జ్ఞాపకం ఉంటుంది, పశ్చాత్తాపం జ్ఞాపకం వస్తుంది. సో వాటెవర్, ఈ కీర్తనలన్నీ కూడా శ్రమలో 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 ఉన్నాను.
ఈ 18వ కీర్తన 6వ వచనం చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా శ్రమలో నేను మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. He heard my prayer and accepted my prayer. అనగా జవాబు పొంది ఉన్నాను అనే నమ్మికను ఆ ప్రార్థించే సమయంలోనే ఆ భక్తుడు వ్యక్తపరుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. He was expressing a faith on God even before getting an answer from him. జవాబు పొందకముందే జవాబు పొంది ఉన్నాము అన్న ఆ నమ్మికను, ఆ విశ్వాసాన్ని అక్కడ ఆ కీర్తనకారుడు ప్రదర్శిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత అనుభవాల్లో వ్యక్తిగతంగా నీకు నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి. సమస్యలు లేనివాడు, శ్రమలు లేనివాడు అనేవాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మరి ఈ ప్రపంచమే శ్రమ అనుభవాల మధ్య, సాతానీయ శోధనల మధ్య కొనసాగుతున్న ఈ ప్రపంచం. నేను నీతిగా ప్రవర్తించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా నా చుట్టూ ఉండే అనీతికరమైన జీవిత అనుభవాలు నన్ను శోధిస్తూ ఉంటాయి. నేను భద్రంగా బండి నడుపుకుంటూ క్షేమంగా వెళ్తున్నాను, నా దారిలో నేను వెళ్తున్నాను, నా స్పీడ్లో నేను వెళ్తున్నాను, నేను సక్రమంగా వెళ్తున్నాను, రూల్స్ ఫాలో అవుతున్నాను అని నేను అనుకుంటాను. కానీ నా ప్రక్కన నడిపేవాడు, నా పొరుగున వాహనదారుడు, నా ముందున్నవాడు కానీ, నా వెనుకున్నవాడు కానీ, నా పక్కన్నవాడు కానీ, తన పొరపాట్ల వల్ల నేను శ్రమపడే, నేను ప్రమాదానికి గురయ్యే అనుభవాలు ఉంటాయి. సో వీఆర్ నాట్ బియాండ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్, బట్ వీ హ్యావ్ ఏ కంఫర్ట్, ఒక ఆదరణ, ఒక ఊరట ఏంటంటే ఆ శ్రమల్లో నుంచి మనల్ని విడిపించే దేవుడు, మన ప్రార్థన ఆలకించి అంగీకరించే దేవుడు మనకున్నాడు. ఈ సమయంలో ఈ కీర్తనలోని ఈ మూడవ క్రమం, మరి మీరు ఎవరైనా గతంలో ఇలా విపులంగా ధ్యానం చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ కరోనా స్థితిగతుల మధ్య విపులంగా ధ్యానం చేయటానికి, వాక్యాన్ని విడదీసి ఆ మర్మములు గ్రహించడానికి దేవుడు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. 8 సంవత్సరాల వేదాంత విద్యలో నేను పొందని ఆ ఆధ్యాత్మిక ఎదుగుదల, లేకపోతే ఆధ్యాత్మిక ఆనందాన్ని మరి ఈ కాలంలో నేను పొందగలుగుతున్నాను. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు ఒక 2-3 వచనాలు ఈరోజు ధ్యానం చేయాలని నేను భావించి వస్తాను. వేరే సిద్ధపాటు ఏం లేదండి నా దగ్గర. నా లైబ్రరీ అంతా నెల్లూరులోనే ఉంది. కానీ దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని నిలబడ్డప్పుడు ఒక లైన్, ఒక మాట చదవగానే ఆ మాటలోంచి నేను వెనక్కి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. దేవుడు ఆధ్యాత్మిక సత్యాలు, సూత్రాలు అనేకము మనకు వినిపిస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు, నీ మాటలు తేనె కంటే, జుంచి తేనె ధారల కంటే మొదలైనవి, దాని వలన నీ సేవకుడు సంతృప్తి పొందును. 84వ కీర్తన ఒకసారి చూద్దామా? 84వ కీర్తనలో ఆ మాట ఉంది. యెహోవా మందిరమును చూడాలని నా ప్రాణం ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించడం నా హృదయమును, నా శరీరము ఆనందంతో కేకలు వేయించినవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్ద నీ పిచ్చుకలకు నివాసము దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు, ప్రాణము చేదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధి కనబడును.
సో దేవుని వాక్యం, దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా ఆ జిహ్వకు ఆ మధురమైన అనుభవాలు కలిగింపచేస్తాయి. సో దేవుడు నా ప్రార్థన అంగీకరించును, ఆలకించును అని చెబుతూ ఆ తర్వాత అంగీకరించిన దేవుడు ఏం చేశాడు అన్నదాన్ని 7వ వచనం చూడండి. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు వచ్చాను. 18 అప్పుడు భూమి కంపించెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపించగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రం నుంచి పొగ పుట్టెను. ఆయన నోట నుంచి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారములు కమ్మి ఉండెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. When my God heard my prayer, when my God accepted my prayer, అప్పుడు భూమి కంపించిందట, పర్వతముల పునాదులు కదిలేయట. దేవుడు నన్ను విడిపించటానికి, నన్ను రక్షించటానికి, నా ప్రార్థన అంగీకరించిన నా దేవుడు మేఘములను వంచి దిగి వచ్చాడట. మేఘములను వంచి దిగి వచ్చాడు. నిర్గమకాండ 3వ అధ్యాయంలో మండుతున్న పొద దగ్గర మోషేకి దర్శించిన దేవుడు అంటాడు, ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూశాను, వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారిని విడిపించుటకు దిగి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఐగుప్తుల్లో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూశాను, వారు పెట్టిన మొరను నేను విన్నాను, అందుకే దిగి వచ్చాను. సో ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలం మరి దేవుని వాక్య ధ్యానములు మనము కొనసాగుతుండగా వ్యక్తిగతంగా నీ జీవితంలో జవాబు పొందని అంశములు ఏమైనా ఉన్నట్లయితే ప్రార్థించి ఏంటి ప్రభువా నాకు ఈ సమస్యకు ఎందుకు జవాబు రాలేదని నువ్వు మదనపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. నువ్వు ప్రార్థించాల్సింది, ప్రభువా కనికరపడి, నా యందు కనికరపడి నా ప్రార్థన అంగీకరించు. నువ్వు ఆలకించే దేవుడవు, ఆలకించబడిన ప్రార్థన అంగీకరించు ప్రభువా. నా శ్రమలో నేను నీకు మొరపెట్టాను, నా దీన స్థితిలో నీకు ప్రార్థన చేశాను. నీవు న్యాయమును ఆలకించువాడవు. నేను చేసే ప్రార్థన కపటమైనది కాదు. ఈ కపటమైన పెదవులతో చేయబడిన ప్రార్థన కాదు. హృదయంలో గూడు కట్టుకుని నా వేదనతో న్యాయము కొరకు అంగలార్చే నా విజ్ఞాపన ఆలకించు ప్రభువా అంటూ ప్రార్థించగలిగితే జవాబు నీ వాకిటి ఎదుటే ఉంది. ఆయన మేఘమును వంచి దిగి వచ్చి జవాబిచ్చిన రీతిగా ఐగుప్తు దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు, న్యాయమును ఆలకించువాడు, ఆయన మొరను అంగీకరించువాడు. ఆయన మనకు సమీపముగా ఉండగా ఆయన వేడుకుందాం. ఆయన ఆలకించువాడు మాత్రమే కాదు, అంగీకరించువాడు, అనుగ్రహించువాడు. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలశంలో మరొకసారి ఆ 4వ కీర్తనలోని చక్కని అంశాలు మాకు విశదపరిచారు. అవును ప్రభా, ఈ ధ్యాన కూడికకు నీ వాక్యాన్ని పట్టుకుని వచ్చినప్పుడు ఆ మాటలోని ఆ భావాలు అప్పటికప్పుడు నా ద్వారా వినిపిస్తున్నారు. మీరు స్తుతులు చెల్లిస్తున్నారు ప్రభా. వల్ల వేసిన మాటలు కాదు, నీవు వినిపించే మాటలు, అనగా నీ యందు భయభక్తులు కలిగిన వారి నుంచి నీవు ఎటువంటి ప్రార్థన కోరుతున్నావో ఆ వాస్తవాన్ని మీరు మాకు తెలియచేశారు.
మీరు మమ్మల్ని కనికరించారు గనక మీ ద్వారా కనికరము పొందిన మేము ఇతరులను కనికరించాలి. మీ కనికరానికి మేము యోగ్యులము కాకపోయినప్పటికీ మీరు కనికరించారు. కాబట్టి అదే కనికరముతో మా ప్రార్థన అంగీకరించుము. నీవు న్యాయమును ఆలకించువాడు, నేను పెట్టు మొరను అంగీకరించు. అవును ప్రభా, ఈ ప్రార్థన నీ బిడ్డలు చేయిచుండగా వారి వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఏ సమస్య, ఏ కష్టము, ఏ బాధ, ఏ బలహీనత గూడు కట్టుకొని ఉందో, అన్యాయానికి అక్రమానికి గురయ్యాము, ఈ లోకం మమ్మల్ని బాధిస్తుంది, వేధిస్తుంది అన్న భావనలో మమ్మల్ని విడిపించువారు ఎవరా అంటూ వారి వారి శ్రమలో నీకు మొరపెట్టగా ఆయన తన ఆలయములో ఆలకించి నా మొరను అనుగ్రహించాడు. నీ అనుగ్రహం కొరకు నిరీక్షించే నీ బిడల పట్ల నీ కృపను క్రమనింపచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే వారి ప్రార్థన కపటమైన పెదవుల్లోంచి వచ్చింది కాదు, న్యాయమైన ప్రార్థన, న్యాయము కొరకైన ప్రార్థన, న్యాయము తీర్చుమని ప్రార్థన, న్యాయాధిపతివైన నీ ఎదుట చేయు ప్రార్థన. అది నీ దృష్టికి అంగీకారమైన ప్రార్థన. ప్రభువా, ఈ ప్రార్థన చేయు నీ బిడ్డల యొక్క విజ్ఞాపన ఆలకించి అంగీకరించమని విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, ఎవరు కూడా మా ప్రార్థన ఆలకించబడలేదు, మేము అడిగింది అంగీకరించబడలేదు అన్న భావన వారి హృదయాల్లో కలగకుండా పరిపూర్ణమైన విశ్వాసముతో నిన్ను వేడుకొనలాగా మీ కృప దయచేయి. ఆ విశ్వాస పరిపక్వత వారికి అనుగ్రహించు. విశ్వాసంలో లోపం ఉంటే ఆ విశ్వాసాన్ని మీరే పెంపొందింపచేయండి. జవాబు పొందదగిన విశ్వాసాన్ని పెంపొందింపచేయండి. మీ ఆశీర్వాదాలు మీ యందు విశ్వసించి ఆ విశ్వాసముతో విజ్ఞాపన చేసే ఆ బిడ్డల ప్రార్థనలకు జవాబు పొందినట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. మా సంఘమును దీవించున్నాను, మా సహవాసన ఆలకించు ప్రభా. ఆయా ప్రదేశాల్లో, ఆయా ఊర్లలో కూడా ప్రభా అనేక మంది నీ వాక్యం వింటున్నారు, ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారు. వారందరి జీవితాల్లో, వారి వారి కుటుంబాల్లో ప్రభా నీ వెలుగును ప్రకాశింపచేయండి. వారి వారి వ్యక్తిగత జీవిత అవసరతలు తీర్చండి. వారి ప్రార్థనలు ఆలకించండి, అంగీకరించండి, జవాబు దయచేయండి. బలహీనుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి చంద్రపాల్ గారు, రూతమ్మ ప్రభా చాలా ఇబ్బందికరమైన స్థితిగతులు మర్చున్నారు. బ్రాంకియస్ ఇన్ఫెక్షన్ ద్వారా, ఆ వాపు ద్వారా ప్రభా తను హాస్పిటల్ అడ్మిట్ అయింది రూతమ్మ. డాక్టర్స్ ప్రభా ఆ వాపు తగ్గేంత వరకు ట్రీట్మెంట్ ఇవ్వలేమంటున్నారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. ఎంతో బాధ, నొప్పిని వారు భరిస్తున్నారు. చంద్రపాల్ గారు తన మరి సయాటిక్ పెయిన్, డిస్క్ ప్రొలాప్సిస్ అయింది. మరి వాటితో మదన పడుతున్నారు, వేదన చెందుతున్నారు. ప్రభా మీరే వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం తెచ్చి. యశ్వంత్ విషయంలో మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రమేల గారి కుమారుడు కూడా ప్రభా ఆపరేషన్ కొరకు నిరీక్షిస్తుండగా తనకు కూడా ప్రభా సకాలంలో సర్జరీ జరుగుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులుగా కడప శ్రీరాములు బట్టి, రాజేశ్వరి బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. నెమ్మది అనుగ్రహించు. నతనుల గారికి అనుగ్రహించి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఎవరెవరు ప్రభా ఏ సమస్యల చేత, ఏ బాధల చేత, ఏ బలహీన చేత ఇబ్బంది పడుతున్నారో వారందరి పట్ల మీ కృపను క్రమరింపచేయండి. మా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం ఆయన. రెవరెండ్ కేబి జయకుమార్ గారు, రూబెన్ గారు, వసంతమ్మ గారు, దేవర్మ గారు, విజయేశ్వరాయ్ గారు, మిత్ర గారు, బెర్నాడ్ తంగస్వామి గారు, వారి సతీమణి, దాదాపు 80 సంవత్సరాల వయసులో వారందరూ ఉన్నారు ప్రభా. ఇంత దీర్ఘాయును వారికి అనుగ్రహించారు. నీ కృప వారి పట్ల క్రమరింపచేయండి, ఆరోగ్యం అనుగ్రహించు. 70-75 సంవత్సరాలు దాటిన మా వృద్ధులు కూడా ఉన్నారు ఆయన ప్రభా. సరోజనమ్మ గారి గురించి, పంకజమ్మ గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి, కె దేవానందం గారి గురించి, జయలక్ష్మి గారి గురించి ప్రార్థన చేస్తున్నాను.
నెల్లూరులో ప్రభా మేము అడుగు పెట్టినప్పుడు ఈ కుటుంబాలు మమ్మల్ని ఎంతగానో సంధించారు, సహాయం చేశారు. ప్రభా వృద్ధులను ప్రభా ఆశ్రదించండి. మేరమ్మ గురించి, మరియమ్మ గురించి, పెద్ద సుందరమ్మ గారి గురించి, అదే రీతిగా సుధాదేవి గురించి, శకుంతలమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా సహాయం చేయండి నాయన. వారికి మీ కృపను అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి. ప్రభా ఈవి రమణయ్య గురించి, వెంకటయ్య గురించి, పౌలయ్య గురించి, సుధాదేవి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మరి రవికుమార్ యొక్క తల్లి గారు చెన్నైలో ప్రభా ఉంటున్నారు, వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి విజయశేఖర్ గారి యొక్క తల్లి గారు, శరత్ గారి తల్లి గారు, సులోచన యొక్క తల్లిదండ్రులు, ఇలా పెద్ద వయసులో వృద్ధుల గురించి, వృద్ధురాల గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ COVID-19 గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతిదినం ప్రభా నిన్నటి దిన ప్రభావం 6,000 మంది, 7,000 మంది, అట్లా వేల కొలది వ్యాధిగ్రస్తులు బయటికి పడుతున్నారు. ప్రభా ఈ సంఖ్య ఇలాగే పెరిగిపోతుంటే ఈ ప్రపంచం లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో తెలియదు. నీవు జోక్యం చేసుకోలేకపోతే ప్రభా మాకు విడుదల లేదు, మాకు రక్షణ లేదు, మాకు విమోచన లేదు. మా మానవ జీవిత అనుభవాల్లో ఉన్నటువంటి అన్యాయ సంబంధమైన జీవిత అనుభవాలు బట్టి నీవు ఈ శ్రమను మా జీవితాలు అనుమతించావేమో ప్రభా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ స్వార్థమే తప్ప మరొకటి కనిపించడం లేదు. ఏ వ్యవస్థ చూసినా కానీ దోపిడీ వ్యవస్థగా మార్చబడింది. అన్యాయము, అక్రమము, హత్యలు, మానభంగాలు నిత్య కృత్యాలైనవి. నీతికి నియమాలకు ప్రభా ఎక్కడ అవకాశం లేని మరి ప్రపంచము ఈనాటి ప్రపంచం. నీ వాక్యానికి, నీ మార్గానికి చాలా 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 దూరంగా ఉన్న ప్రపంచం. దానికి క్రైస్తవులని కానీ, క్రైస్తవేతరులు కానీ దేవుని సేవకులని కానీ, సేవకురాలను కానీ ఏ భేదం లేదు. అందరూ దారి తప్పిన ఉన్నారు. నీ కృపకు దూరం అయ్యారు. అందుకే నీ ఉగ్రత నీవు అనుమతించావు. ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కరుణకు మేము యోగ్యులము కాదు నాయన, కాబట్టి నీ కరుణించమని కోరుతున్నాం. అయోగ్యులను సైతం కరుణించి క్షమించిన దేవుడు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీవు కరుణించకపోతే, నీ కృపాకార్యం జరిగించకపోతే ఈ ప్రపంచంలో కొన్ని మాసాల్లో అంతమైపోతుంది. ఏ ఒక్కరు మిగలరు. బా హ్యావ్ మెర్సీ అపాన్ us. కరుణించిన ఆయన, మన్నించిన ఆయన, క్షమించిన ఆయన, మమ్మల్ని దరి చేర్చుకున్నాను. ఆ వ్యాధిగ్రస్తులను, వారి కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి, స్వస్థపరచండి. చికిత్స జరిగిస్తున్న వైద్య బృందాలకు ప్రభావ మీరు తోడుగా ఉండండి. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అసిస్టెంట్స్ కానీ ప్రభావ వారందరికీ ప్రభావ మీరు తోడుగా ఉండండి. పోలీస్ యంత్రాంగాన్ని, పారిశుద్ధ కార్మికులను దీవించండి. ప్రభుత్వానికి ప్రభా మంచి జ్ఞానం అనుగ్రహించండి. జ్ఞానయుక్తంగా పరిపాలన కొనసాగించుటకు, ప్రజల పట్ల వారు శ్రద్ధ వహించుటకు మీ కృప దయచేయండి వేడుకుంటున్నాను. సార్వత్రిక క్రైస్తవ సంఘం ప్రార్థించడం, సంఘ కాపర్ల గురించి ప్రార్థించడం, వారి కుటుంబాల గురించి ప్రార్థించిస్తాం. చాలామంది కాపర్లు ప్రభా నిరుపేద స్థితిలో ప్రభా మరి అల్లాడుతున్నారు. వారికి మీరు చేతులు అనుగ్రహించండి, మీ సహాయం అనుగ్రహించండి. తిరిగి ఆలయాలు తెరవబడాలి, సహవాసంగా చేరి ప్రార్థించాలి. అమెరికాలో కలిగిన ఆ మార్పు, ఆలయాలు తెరవబడాలి అన్న ఆ తీర్మానం అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో కలిగినట్లయితే మీ కృప దయచేయండి జ్ఞాపకం చేస్తాం. ఈ సమస్య మానవ పరిధుల్లో లేదు కాబట్టి, మానవ శక్తి సామర్థ్యాల ద్వారా దీన్ని పరిష్కరించలేము కాబట్టి, పరిష్కరించే దేవుని ఎదుట అందరూ ప్రార్థించాలి అన్న వాస్తవికతను అధికారులు గ్రహించి, గుర్తించి ఆలయ ద్వారాలు తెరుచుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను విశ్వాసం దీవించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ ధ్యాన కూడికలో పాల్గొన్న విశ్వాసులకు, ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.